రా. ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. దేవునికి స్తోత్రం. బ్రదర్ గారికి మా వందనాలు. లాస్ట్ ఇయర్ March 27 రోజు ఈ పాప పుట్టిందండి. మరి పాప పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది. పాప అసలు సేవ్ అవుతుందన్న హోప్ లేకుండే. డాక్టర్స్ కూడా చెప్పేసిండ్రు 99% పాప బ్రతకడం కష్టం, ఒక 1% మాత్రం హోప్ ఉంది అని చెప్పేసి. బ్రీతింగ్ రాలేదు, కంప్లీట్గా వెంటిలేటర్ పైన MGMలో ఎమర్జెన్సీలో ఉండే పాప. 12 days వరకు కూడా అసలు పాప ఎట్లా ఉందన్నది కూడా మాకు ఎవరికి తెలియదు. ఈవెన్ ఫేస్ కూడా నేను కూడా చూడలేదు పుట్టిన దగ్గర నుండి. 12 days తర్వాత డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే జస్ట్ నన్ను తీసుకెళ్ళి ఆ బాక్స్లో ఉంది ఆ అమ్మాయి మీ పాప అని చెప్పి దూరం నుండి చూపించారు అంతే. తర్వాత అసలు డాక్టర్స్ కూడా మాకు పర్సనల్గా కూడా చెప్పారు, అసలు పాప బ్రతకదు, మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని చెప్పేసి మాట్లాడిండు. మరి బ్రదర్ అభినవ్ బ్రదర్ అయితే మా కోసం చాలా ప్రేయర్ చేసిండు, చాలా సపోర్ట్ చేసిండు. ఏ టైంలో కాల్ చేసినా మా పాప కోసం అయితే అసలు పర్సనల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా అంటే చాలా ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన, మేమందరం మమ్మల్ని కూడా ప్రేయర్ చేసుకోండి, మీ పాప ఏం కాదు సేవ్ అవుతుంది అని చెప్పేసిండ్రు. మరి ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ చేసి పంపివ్వడము, బేబీకి మొత్తం బాడీకి తలకి మొత్తం కూడా అప్లై చేసిండు ప్రేయర్ ఆయిల్. మెల్లిమెల్లిగా మీకు అసలు 24 days వరకు కూడా మాకు అసలు ఏం చెప్పలేదు. వెంటిలేటర్ పైన ఉంది బేబీ, పెద్ద మిషన్ పైన ఉంది, మీరు ఊరికి అడగడం కూడా వేస్ట్. మరి దేవుడి కృప వలన ఈరోజు పాప ఇట్లుంది, 1 year బేబీ. దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు వెలుకమ్మని పలకగా, వెలుకను అక్కడ ఏం ఆకారం లేనప్పుడు దేవుడు పలికడంట. ఆ దేవుని స్వభావం ఈరోజు చెప్పండి, నా లోపల దేవుని స్వభావం ఉంది. నేను పలుకుతా. పలికి చూడండి, వారంకోసారి పోయి చూడాలా, మొలక తిందా లేదా, మళ్ళీ నీళ్ళు పోయాలా, అంటే ఏంటంటే మళ్ళా పలకాలా, మళ్ళా మాట్లాడాలా, మళ్ళా పలకాలా, మళ్ళా చూడాలా. Should wait and speak and see, speak and see, speak and see. పలుకు చూడు, పలుకు చూడు, పలుకు చూడు. ఒక రైతు దగ్గరికి వెళ్ళి చూడండి, హౌ హీ విల్ వెయిట్. ఆయన ఎలా ఎదురు చూస్తాడు. దేవుడు మన లోపల ఊరికే నివాసం చేయట్లే. నీకేదైతే అవసరమో నేను నీ లోపల ఉన్నాను, నువ్వు పలుకు. యు స్పీక్, యూ స్పీక్, ఐ విల్ వర్క్ ఫర్ యూ. నేను నీ కోసం పనిచేస్తాను, నువ్వు పలుకు. ఈరోజు నువ్వు పలకాల, ఈరోజు నువ్వు పలకాల. అయిన స్వభావము లోపలికి మనం వెళ్ళమండి. చూడండి, నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకో. షుడ్ వాక్ ఇన్ హిజ్ నేచర్. ఆయన స్వభావములో నువ్వు నడవాలా, ఆయన స్వభావములో నువ్వు ఆలోచించాలా, ఆయన స్వభావముతో నువ్వు ప్రవర్తించాలా. నీ దగ్గర లేదు, కరెక్టే, నీకు మార్గము లేవు, నిజమేనేమో. కానీ గొప్ప నిజం ఏంటంటే నువ్వు పలికితే కార్యము కూడా జరుగుతుంది. హల్లెలూయా. నీవు పలికితే కార్యములు కూడా ప్రారంభమవుతాయి. హల్లెలూయా. నీవు పలికితే అద్భుతాలు కూడా జరుగుతాయి. హల్లెలూయా. నీవు పలికితే పరిస్థితులు కూడా మార్చబడతాయి. నీవు పలికితే శ్రమ పోయి ఆశీర్వాదం వస్తుంది. నీవు పలికితే దుఃఖము పోయి ఆనందం వస్తుంది. That's why you should speak. This nature, పౌలు అంటాడు, ఇది నువ్వు నేర్చుకోవాలి అని అంటున్నాడు. నువ్వు క్రీస్తును నేర్చుకోవాలి అంటే అభిషేకాన్ని వాడాలా, ఆయన శక్తిని వాడాలా, ఆయన శక్తిని ఉపయోగించాలా. సంఘము
విని 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 జీవితాంతము వినుకుంటానే ఉన్నదండి. ప్రయోజనం వచ్చిందా? కనబడుతుందా? ఇంకా భయములో, లేమిలో, పిరిక్కితనములో సంఘం ఉండడానికి వీలు లేదు. శక్తిలో ఉండాలి. ఆమేన్. శక్తితో ముందుకెళ్ళాలి. ఆమేన్. ఒక వచనం చూద్దాం. టైటస్ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతి అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయుట ద్వారాను. ఏంటంట? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయుట ద్వారాను. అందరూ చదవండి. పరిశుద్ధాత్మ నూతన స్వభావం. అర్థమైందండి? పరిశుద్ధాత్మ మనకు ఒక నూతన స్వభావాన్ని ఇస్తుందంట. ఏ న్యూ నేచర్. నీకెప్పుడు తెలియని ఒక స్వభావం, నీకు ఎప్పుడు తెలియని ఒక ఆలోచన, నీకెప్పుడు రాని ఒక తలంపు, నువ్వు ఎప్పుడూ చేయని ఒక ఆలోచన పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తారట. నీ లోపల ఉన్నాడు కానీ నువ్వు మర్చిపోయి నీ ఆలోచనలోనే ఉంటున్నావు, నీ తలంపుల్లోనే ఉంటున్నావు, నువ్వే ఆలోచిస్తున్నావు, నువ్వే తలంచుకుంటున్నావు. కానీ ఇప్పుడు చూడండి, ఏ వ్యక్తి అయినా నీ లోపలికి నీతో సహవాసం చేస్తే కొన్నిసార్లు ఆ వ్యక్తి లక్షణాలు నీ లోపలికి వస్తాయి, ఆ వ్యక్తి క్రియలు నీ లోపల కనబడతాయి. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు చూడండి, ఒక ఆయన మెల్లిగా చిన్నగా ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు. కొంతమందిని చూసారా, ప్రమోషన్ అయ్యి ఎంఆర్ఓ ఆఫీసర్గా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చిన్న ప్యూన్గా జాబ్లోకి ఎక్కి ప్రిన్సిపల్గా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, అవునా కదా? హల్లెలూయా. లుక్ అట్ మీ. చిన్న ప్యూన్గా గవర్నమెంట్ జాబ్లో ఎక్కి ప్రిన్సిపల్ క్యాడర్లో, సూపర్డెంట్ క్యాడర్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు మాత్రం పరిశుద్ధాత్మ అనుభవం పొంది యేసు ప్రభు చేత రక్షింపబడి బ్యాప్టిజం పొందుకున్నాను. ఇక అయిపోయింది, ఇక అయిపోయింది, ఇంకా ఏం లేదు. ఇక ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే సండే చర్చికి వెళ్ళాలా, బైబుల్ పట్టుకోవాలా, చర్చికి వెళ్ళాలా, బైబుల్ పట్టుకోవాలా, చర్చికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, బైబుల్ పట్టుకోవాలా, చర్చికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా. ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ స్టార్ట్. బైబుల్ పట్టుకోవాలా, నీకు పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, 2 అయ్యారు, 3 అయ్యారు. వాళ్ళు చర్చికి వెళ్ళాలా, బైబుల్ పట్టుకోవాలా, ఇంటికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, బైబుల్ పట్టుకోవాలా, ఇంటికి వెళ్ళాలా. ఇదేమైనా జనరేషనల్ కోర్సా? ఇదేమైనా జనరేషన్ కోర్సా అండి? చెప్పండి. నో. వాట్ యు ఆర్ లెర్నింగ్. నువ్వు ఏం నేర్చుకుంటున్నావయ్యా? నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? పరిశుద్ధాత్మ ఒక నూతన స్వభావాన్ని మనకిస్తుందంట. మై గాడ్, సంబడి సే ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఒక నూతన స్వభావాన్ని ఇస్తున్నాడంట. మళ్ళీ చదమ్మా. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మన క్రియలు కాదంట, తన కనికరము చొప్పుననే, ఆయన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన. పునర్జన్మ అంటే ఏంటండి? అసలు ఇక్కడ ఇది చెప్పాలంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా, ఆ స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు ఒక నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించను. మనకు ఒక నూతన స్వభావం వచ్చిందంట. ఇక్కడ మనం చదివాము, ఇదిగో నవీన స్వభావమును ధరించుకొని. ఇక్కడ మనం చదువుతున్నాము నూతన స్వభావం వచ్చిందంట. అయితే ఈ స్వభావము ఎంతమందిలో కనబడుతోంది? చెప్పండి. ఇప్పుడు జాబ్ కనబడుతూ ఉన్నది. ఏం జాబ్ చేస్తున్నావు? పలానా నర్స్. ఇప్పుడు సిస్టర్ ఉన్నారు, సునీత సిస్టర్. మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, జాబ్లోకి వెళ్తాం. జాబ్కి వెళ్తే వాళ్ళు ఇంజెక్షన్ చేస్తారు. మనం వెళ్ళాం, సంఘం అంతా వెళ్ళాం. ఏం చేస్తుందంటే ఆమె ఇంజెక్షన్ చేస్తుంది. నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఆమె ఇంజెక్షన్ చేస్తుంది, సిస్టర్ నర్స్ అయ్యా అని చెప్తావు. ఓకే, అంతేనా కదా?
చెప్పండి, అంతేనా కదా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి జన్మించావు, బాప్టిజం తీసుకున్నావు, అంత మాత్రమే కాదు, ఇంకోటి ఉంది చాలా పవర్ఫుల్. నువ్వు ఎప్పటికి చెప్తావు, నువ్వు అభిషేకించబడ్డావు. మరి ఇదేదయ్యా? వేర్ ఈస్ దిస్? ఇఫ్ ఐ ఫాలో యూ త్రూ అవుట్ ద మంత్, ఒకవేళ నిన్ను నెలంతా వెంబడించిన, ఇవేవయ్యా? ఈ మూడోది ఏది? అభిషేకం ఏది? ఇది ఎక్కడుంది? సండే చర్చ్లో ఉంటుంది, నేను ఊగి ఊగి కింద పడతాను. ఇదేది? వేర్ ఈస్ దిస్ క్వాలిటీ ఇన్ యూ? మై గాడ్, చూసారా? కొన్నిసార్లు ఐ విల్ క్రై ఇన్ మై రూమ్. ఐ విల్ క్రై. నా రూమ్లో నేను ఏడుస్తాను. నా సంఘం అంతా వాడబడాలి ప్రభువా. భయపడొద్దు, నువ్వు యేసు నామమున అనాలా. మై గాడ్, హల్లెలూయా. యేసు నామమున ఈ కాడి, ఈ భారం, ఈ శ్రమ తొలగిపోవును గాక. ప్రాక్టీస్. నేర్చుకోవడం నేర్చుకోవడం పౌలు నేర్చుకోమన్నాడా లేదా? చెప్పండి, నేర్చుకోమన్నాడా లేదా? నేర్చుకోవడం అంటే ఏంటి? కొన్నిసార్లు రాదు. నేను 4 కళ్ళ చేయలేమంటే నువ్వు 3 చేస్తావు, 2 చేస్తావు, పడిపోతావు, 3 సెట్ అవ్వలే, కానీ మళ్ళీ 4 దగ్గరికి వస్తావు. ఎప్పుడు వస్తావు? నేర్చుకుంటే వస్తావా, నేర్చుకోకపోతే వస్తావా? చెప్పండి, నువ్వు కంటిన్యూగా నేర్చుకుంటే అది వస్తుందా, నేర్చుకోకపోతే వస్తుందా? నువ్వు సండే బైబుల్ పట్టుకొని వచ్చి ఇంటికి పోయి, మళ్ళీ బైబుల్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి, మళ్ళీ బైబుల్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి, మై గాడ్, ఒక ఆచారంలో పడిపోకు. ఆచారం అంటే మళ్ళీ చెప్పాను, అదొక దురాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా లేదా? శక్తి. ఇప్పుడు చూడండి, పవర్. మై గాడ్, ఒకసారి ఆ ట్యూబ్ ఆఫ్ చేయి. ఆ ట్యూబ్ ఆఫ్ చేయని ఎవరైనా? ట్యూబ్ ఆఫ్ చేయని, మళ్ళీ ఆన్ చేయని. అటే చూడండి, ఆఫ్ చేయి, ఆన్ చేయి, ఆఫ్ చేయి, ఆన్ చేయి. ఆఫ్ చేసినప్పుడు ఏమైంది? పవర్ పోయింది. ఆన్ చేసినప్పుడు పవర్ సప్లై. నువ్వు ఆన్లో ఉన్నావు అనుకో, పవర్ సప్లై వస్తూ ఉంటుంది ఇట్లా. హల్లెలూయా. నువ్వు ఆఫ్లో ఉన్నావు అనుకో, అంటే నువ్వు యేసు దగ్గర ఆగిపోయావు అనుకో, పవర్ సప్లై ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ ట్యూబ్ని ఎవరు ఏడికైనా ఎక్కడికైనా తిప్పొచ్చు. కానీ ఆన్లో ఉందనుకో, ఎవ్వరు దాని జోలికి పోలేరు. అర్థమైందా? దేవుడు అంటున్నాడు, నీకొక స్వభావం ఉంది. నీకు విషయం తెలుసా? డ్యూటీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ని ముట్టుకోవద్దు. చెప్పండి, డ్యూటీ దిగిన తర్వాత అంటే చూడండి, వారికే ఒక జాబ్ చేసి రిటైర్ అయ్యి వాళ్ళకు గవర్నమెంట్ అంత ప్రియారిటీ ఇస్తుంది. నువ్వు తిరిగి జన్మించావు, దేవుడు నీ లోపల నివాసము చేసినాడు. నువ్వు ఓకే, ఆన్ ఆఫ్, సండే ఆన్, మిగతా వారం ఆఫ్, సండే ఆన్, వారం అంతా ఆఫ్. మై గాడ్, మనం అది కాదంట. నీకు సమస్య ఉందా? లే, కూర్చో, ప్రార్థన చేయి. అవసరమైతే ఉపవాసం ఉండు, అవసరమైతే ఇక్కడికి రా, ప్రార్థన చేయి, మోకరించు. ఎక్కడున్నావు? ఇవాళ ఫుడ్ కట్, ఓన్లీ ప్రేయర్, చర్చకి రా, ఇక్కడే ఉన్నాను. నీ లోపల పట్టుదల లేకపోతే ఎవరు ఏం చేయలేరు. నీకు పట్టుదల లేకుంటే ఎవరు ఏం చేయలేరు. మాటి మాటికి మనం పిల్లలకు చెప్తాం, పెద్దోళ్ళకి చెప్తామా? చెప్పము. మనం నేర్చుకోవాలి, మనం నిలబడాలి, పాటించాలి, పట్టుదల మనకుండాలి. పౌలు అంటున్నాడు ఇక్కడ, తీతుకు రాసిన పత్రికలో చూడండి, పరిశుద్ధాత్మ మనకు ఒక స్వభావాన్ని ఇచ్చిందంట. మనం ఆ స్వభావములో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఒక వచనం చూద్దాం, 2 కొరింథీయులు 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది మీరు చదవాలి.
చదువు మళ్ళీ ఒకసారి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా, అందరూనండి విశేషముగా, మళ్ళీ చెప్పండి విశేషముగా, మళ్ళీ విశేషముగా, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక. చాలమ్మా. అయితే ఇక్కడ పౌలు రాసిన పదము ఏమని రాయబడిందంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఎందుకంట అంటే క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము అని అంటున్నాడు. అయితే ఆయన బలహీనతను చూశాడు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలందు నా శక్తి నీ మీద పరిపూర్ణమగుచున్నది అని అంటున్నాడు. అంతేనా కాదా? అంతేనా కాదండి? నీ బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే ఏంటో తెలుసా? నువ్వు బలహీనుడు అయ్యే కొద్దీ దేవుడు నీకు సప్లైని పెంచుతూ ఉంటాడంట. ఒకవేళ నువ్వు బలహీన పడ్డావా, నీకు సప్లై కూడా పెరుగుతుందంట. ఇట్లా యు డి నాట్ గెట్ ఇట్. నీకు ఇది అర్థం అవ్వాలా? ఒకవేళ నువ్వు వీక్ అయ్యావనుకో, దేవుని శక్తి నీ కొరకు డబుల్ అవుతుందంట. అర్థమైందా? ఉదాహరణ చెప్పాలా? దేవుడు అంటాడు, నువ్వు ఒంటరి అయినావు అనుకో, నేను 1000 మందిని చేస్తా. అంటే దేవుడు నిన్ను బలపరచే విధానము నీ సమస్యలో, నీ బలహీనతలో, ఒకవేళ నువ్వు బలహీనంగా లేమిలో ఒంటరిగా ఉంటే దేవుని పవర్ ఇంకా డబుల్గా నీ పైకి రావడానికి రెడీగా అవుతుందంట. క్లాప్ హ్యాండ్స్. యూ డోంట్ నో వాట్ యు హర్డ్. యూ డోంట్ నో వాట్ యు హర్డ్. అందుకే మనం విన్నాము పోయిన వారము, అసిరియన్స్ ఇస్ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారంట. వాళ్ళు చాలా బలవంతులంట, వాళ్ళు చాలా బలవంతులు, కానీ దేవునికి వ్యతిరేకంగా అయ్యారంట. అయితే దేవునికి వ్యతిరేకంగా అయితే దేవుడు అంటున్నాడు, వీళ్ళకెంత బలమున్నా, వీళ్ళకెంత ఆర్మీ ఉన్నా, వీళ్ళకెంత పలుకుబడి ఉన్నా, వీళ్ళకెంత ధనమున్నా, వాళ్ళు నీ మీదకి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళకంటే నిన్ను నేను హెచ్చించుతాను. హల్లెలూయా. మై గాడ్, క్లాప్ హ్యాండ్స్. మై గాడ్, నీ మీదికి ఏదైనా పొరపాటున వస్తే దేవుడు దానికంటే డబుల్గా నిన్ను లేపుతాడు. దాని అర్థం అదే. అందుకే ఇక్కడ పౌలుతోని కూడా ఆ సీక్రెట్ చెప్తున్నాడు. పౌలు, నీకు ఒక సీక్రెట్ చెప్తాను. యెషయా గ్రంథములో ఒక సీక్రెట్ నేను రాశాను. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? నేను బలహీనుని నేను అనుకుంటున్నావు, కానీ నా శక్తి నీ మీద అధికము అవుతా ఉన్నది. హల్లెలూయా. నా కృప నీ మీద అధికమవుతున్నది, నా ప్రేమ నీ మీద అధికమవుతున్నది, నా శక్తి నీ మీద అధికమవుతున్నది, నా ఐశ్వర్యము కూడా నీ మీద అధికము కాబోచున్నది. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను. నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. మై గాడ్, మై గాడ్, మై గాడ్. దిస్ ఈజ్ వాట్ ద ఫెలోషిప్ విత్ ద ఆల్మైటీ గాడ్. ఇదండి దేవుడితో సహవాసం. ఈయనను విడిచి నువ్వు ఎట్లా ఉండగలుగుతావండి వారమంతా? ఈయనను విడిచి వారమంతా నువ్వు ఎలా ఉండగలుగుతావు? హల్లెలూయా. మై గాడ్. పౌలుతో అంటున్నాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవు. నువ్వు బలవంతుడు అనే విషయాన్ని మర్చిపోకు. నువ్వు బలవంతుడవు. చెప్పండి, నేను బలవంతుడను. మళ్ళీ చెప్పండి, నేను బలవంతుడను. మళ్ళీ చదండి, నేను బలవంతుడను. వచనం చూద్దాం. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీదే దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మై గాడ్. దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేస్తా. చదుమా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చూడండి, దేవుడు అంటున్నాడు. ఎంతమంది దేవునితో ఉన్నారు?
ఎంతమంది వాళ్ళే నడుస్తున్నారు దేవుడితో తప్ప, దేవుడితో కాకుండా ఓన్లీ సండే నడుస్తున్నాను, వాక్యం చదివేటప్పుడు నడుస్తాను. మై గాడ్, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తా. ఎందుకో తెలుస్తా, నీ ప్రాచీన స్వభావం నిన్ను మోసం చేస్తుంది, ఎక్కడికి తీసుకుపోయి విడిచిపెడుతో తెలీదు, కానీ నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్, ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి స్క్రీన్లో. I will instruct you and teach you in the way you should go. I will counsel you who are willing to learn. My God, who are willing. ఎంతమంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? నిసి ఒకతే ఎత్తింది, అంతే ఎత్తారు, టక్కున అట్లా ఉండాలా. I appreciate you because you are very attentive. చాలా చురుగ్గా ఉన్నావు, అలా ఉండాలా. I appreciate you. నిసి, నా పాయింట్ తనకు అర్థమైంది. దేవుడు ఏమన్నాడంటే, ఇందాక తెలుగులో చదవమ్మా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఎంతమంది దేవుడు ఉపదేశాన్ని విని నడవాలనుకుంటున్నారు? అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, హూ ఆర్ willing to learn. అంటే ఏంటో తెలుసా, ఎంతమంది ఇది నేర్చుకోవడానికి సిద్ధంగా లేదా ఆశ కలిగి ఉన్నారు అని అడుగుతున్నాడు. అంటే ఏంటో తెలుసా, నువ్వు వింటావు, నీ లోపల ఆశ ఉండదు, ఇంటికి వెళ్తావు, నేర్చుకోవు. అందుకే దాని అర్థం ఏంటంటే, నువ్వు యేసును విన్నావు, ఇంటికి వెళ్తున్నావు, బైబిల్లో ఏళ్ళు, బైబిల్లో చర్చ్ ఏళ్ళు, బైబిల్లో చర్చ్ ఏళ్ళు, ఆఫీసు, అంతే. ఇంకా నువ్వు ప్రాక్టీసులు అంటే ఏదో నేర్చుకుందాము అనే దాంట్లో నువ్వు దిగలా, ఏదో నేర్చుకొని దాంట్లో కూడా దిగుదామనే ఆలోచన లేదు. ఇప్పుడేం చూసావా, వస్తారు, వింటారు, చప్పట్లు కూడా కొట్టరు, చెప్పేది ఏం వినబడదు, వెళ్ళిపోతారు. అసలు అన్నీ ఏం చెప్పాడు, సంఘంలో ఏం జరుగుతుంది, వాళ్ళకు అసలు సంబంధమేలా. కానీ కొంతమంది ఉంటారు, ఇది నా సంఘం, నా సంఘం గురించి నేను ప్రార్థన చేస్తా, ఇది నా ఇల్లు. మై గాడ్, నా ఇంట్లో ఏదైనా లేకుంటే నువ్వు ఊరికే ఉంటావా? ఉండవు. You will take care. My God, hallelujah. నువ్వు నీ ఇల్లుని ఎలా కేర్ తీసుకుంటావో, నీ సంఘాన్ని కూడా నువ్వు కేర్ తీసుకుంటావంట. ఇది నిజం. అయితే పౌలు అడుగుతున్నాడు, హూ ఆర్ విల్లింగ్ టు లెర్న్. అంటే ఇది దేవుడు నేర్పిస్తాడంట సొంతంగా. మై గాడ్, వినండి, నీకు జాబ్ ఎలా ఎవరో నేర్పించాడో, అభిషేకాన్ని వాడడం కూడా దేవుడు నేర్పిస్తాడంట. యేసు ప్రభు శిష్యులను పిలిచి 12 మందిని పిలిచి స్వస్థపరచుటకు, దురాత్మలు వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని లేపుటకు, వారిని అభిషేకించి వారిని పంపించాడంట. వారు నేర్చుకున్నారంట యేసు ప్రభుని చూసి. అయితే దేవుడు ఈ శక్తిని ఇది వాడడం మనకు నేర్పిస్తాడంట. ఇది మనం నేర్చుకుందుముగాక, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నేర్చుకుందురుగాక. హూ ఆర్ విల్లింగ్ టు లెర్న్ అంటే ఎవరైతే ఇది వాడి నేను జయించి ముందుకెళ్తాను, నేను ఈ చాలని పరిస్థితుల్లో, ఈ భయాల్లో, ఈ దిక్కుమాలిన ఆలోచనలో నేను ఉండను, నేను ముందుకెళ్ళాలి అనే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో దేవుడు వారికి నేర్పిస్తాడంట. అందుకే అక్కడ రాయబడింది, హూ ఆర్ విల్లింగ్ టు లెర్న్ విత్ మై ఐ అపాన్ యూ అంట. అయితే దేవుడు ఎవరైతే దీన్ని నేర్చుకోవాలనుకుంటారో దేవుడి కళ్ళంట వాళ్ళపైనే ఉంటాయంట. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. అర్థమైందా లేదా? దేవుడి కళ్ళు వాళ్ళపైనే ఉంటాయి. అయితే దేవుడు వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నీవు నా కనుగుడ్డువి, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానితో సమానం. ఎప్పుడైతే నువ్వు ఆయనను ఆకర్షిస్తావో, ఆయన పనిలో ఉంటావో, ఆయన చెప్పిన పని చేస్తావో, దేవుడు అంటాడు నువ్వు నా కన్నుగుడ్డువి, నిన్ను ముడితే నన్ను ముట్టినట్టు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నా పనిలో ఉన్నావు.
మై గాడ్, ఆర్ యు దేర్? ఎవరి పనిలో ఉన్నావు అంటే నువ్వు ఇటు చూడండి, నువ్వు ఎవరి పనిలో ఉన్నావు? దేవుడి పనిలో ఉన్నావు. అందుకే ఇందాక చెప్పాను, గవర్నమెంట్ ఆఫీస్ని ముట్టుకుంటే గవర్నమెంట్ కాదు. నువ్వు దేవుని పనిలో ఉన్నావు, దేవుడు ముట్టితే, ఎవరైనా ముట్టితే చెప్పండి, ముట్టితే అర్థమైందా? దేవుడి పని చేస్తే ఎట్లుంటుందో. ఇది సీక్రెట్. ఓ పని చెయ్యవు, నాకు లేదంటావు, జరగట్లే అంటావు, రాట్లే అంటావు, ఇదిలే అంటావు, అదిలే అంటావు. దేవుడు అంటాడు, అయ్యో అది కాదయ్యా, నువ్వు నా పనిలో లేవు, నువ్వు ఎప్పటికీ నీ పని మీదనే ఉన్నావు. ఎన్నేళ్ళు అయింది? దాదాపు 40 ఏళ్ళు అయింది. రిటైర్ అయ్యి నాయన, రిటైర్ అవ్విగా. అందులోకెళ్ళి రిటైర్ అయ్యావుగా, ఇళ్ళకెళ్ళి కూడా రిటైర్ అవ్వి, ఇంకా వినకి ఇంకా చాలు, నువ్వు బాగిన్నావు అని అంటున్నాడా? ఎంత ఘోరం. నువ్వు జీవితాంతం వింటూనే ఉన్నావు, కానీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లే. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? హూ ఆర్ విల్లింగ్ టు లెర్న్. మై గాడ్, హూ ఆర్ విల్లింగ్ టు లెర్న్. ఎవరయ్యా ఇక్కడున్న వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. వాళ్ళ మీద నా కళ్ళు ఎప్పటికీ ఉంటాయి. హల్లెలూయా. వారి మీద నా కళ్ళు ఎప్పటికీ ఉంటాయి. మై గాడ్, ఆర్ యు దేర్? లేచి నిలబడదాం. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ప్రతి అవయమును నూతన బలముతో నింపయ్యా. యేసు నామమున నీ శక్తి వారిని తాకునుగాక. ఎముకలు, మాంసము, కండ నరములు సరి అవ్వాలి యేసు నామమున. నీ సమస్య, నీ శోధన, నీ పైన అధికారము లేదు. దేవుని కృప నీ పైన ఉన్నది. కాళ్ళలో నుంచి దేవుని శక్తి విడుదల వచ్చింది. స్వస్థత కలుగుచుంది. ఇప్పుడే స్వస్థత కలుగుచుంది. దేవుని శక్తి నిన్ను తాకుచుంది. నీ భయాల్లో నుంచి బయటకు వస్తావు. నీ ఇబ్బందుల్లో నుంచి బయటకు వస్తావు. నీ శోధనలో నుంచి బయటకు వస్తావు. నీ సమస్యలో నుంచి బయటకు వస్తావు. నేను ఆటంకపరిచే తలంపుల్లో నుంచి, నీ అప్పులో నుంచి నువ్వు బయటకు వస్తావు. గాడ్ ఈజ్ డెలివరింగ్ యూ. హల్లెలూయా. ప్రభువా, సరిచేయు, స్వస్థపరచు, నూతనపరచు. నీ కృపను చూపి నీవే మహిమ ఘనత పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.